పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమనుంది? ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని చెప్పి మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క వాక్యం ద్వారా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏదైనా వాక్యం మీతో నేను చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడో నేర్చుకొని నేను కాదు, కానీ నా జీవితంలో నేను అనుభవించిన దాన్ని నేను అనేక మందికి చెప్తా ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ఏ కార్యాన్ని అయితే చేశాడో, ఏ మాటలైతే నా జీవితాన్ని వెలికింపచేశాయో ఆ మాటల్నే నేను ఎక్కడికి వచ్చినా పంచుకోవడానికి ఇష్టపడతాను. సో ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఏదైనా మందు వాడేమనుకోండి, ఆ మందు మనం రాసుకొని మనకి మంచిగా పనిచేస్తే అప్పుడు ఏం చేస్తామంటే, పలానా మందు వాడాను, నాకు చాలా బాగా పనిచేసింది, మీరు కూడా వాడండి అని చెప్పి అంటాం. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని కూడా నేను చదివిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత అది నా జీవితానికి నేను మొట్టమొదట అన్వయించుకుంటాను, అప్లై చేస్తాను. నాకు పని చేసిన తర్వాత అప్పుడు అన్ని చోట్ల సభల్లో దాన్ని నేను అందరికీ పరిచయం చేయడం అనేది నాకు అలవాటు. ఎందుకోసం అంటే నాకు మొట్టమొదట భయంకరమైన భయము, సిగ్గు ఉండేది. నేను దేవుని యొక్క వాక్యం చెప్పాలి అంటే నేను చేతకాని వాడిని అనమాట. ఎందుకోసం అంటే నా నోరు సరిగ్గా పెగిలేది కాదు. నా మనుషుల్ని చూస్తే కనుక చాలా భయం వేస్తూ ఉండేది. నేను ఒక అన్య కుటుంబం నుంచి రక్షణ పొందాను కనుక, చాలా అవమానాల్లో నుంచి, కష్టాల్లో నుంచి వచ్చాను కనుక నేను దేవుని యొక్క వాక్యం చెప్పాలంటే నాకు చాలా భయం. కానీ దేవుడు నాకు చిన్నప్పుడే తన సేవ కోసం నన్ను పిలుచుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా నాకు వాక్యం చెప్పాలంటే చాలా భయంగా ఉండేది. ఎందుకోసం అంటే అంతమంది ముందు నేను మాట్లాడలేను అన్నటువంటి పరిస్థితి అపవాది నాలో పెట్టాడు కనుక నేను ఎప్పుడు వాక్యం అంటే అయ్యో బాబోయ్ అని అనుకుంటూ ఉండేవాడిని. దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నేను 7వ ఏట యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. అప్పుడే దేవుడు నన్ను ప్రపంచమంతా వాడుకుంటానని వాగ్దానం చేశాడు. తర్వాత నేను 17వ సంవత్సరంలో, నాకు 17 సంవత్సరాల వయసు అప్పుడు నేను సంపూర్తి సేవకి దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క సేవలకు నేను వచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు నాకు 46 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క పరిచర్యలో నేను ఉన్నాను. అయితే ప్రైజ్ ద లార్డ్. సో దేవుని యొక్క వాక్యం చెప్పడం కోసం నన్ను దేవుడు ప్రపంచమంతా వాడుకుంటాను అన్నాడు. కానీ నాకు ఎదురుగా ఎవరైనా ఉంటే ఒక్క మనిషి నా నోరు పెగలేదు కాదనమాట. ఎప్పుడు చూసినా ఇలా తలదించుకునే ఉండేవాడిని. ఎదురుగా ఎవరైనా ఉంటే వారి కళ్ళల్లోనికి కళ్ళు పెట్టుకోవడం నేను చూడలేను అనమాట. అలా తలదించుకొని ఉంటూ ఉండేవాడిని. అటువంటిది దేవుడు నన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అని చెప్పి అన్నాడు. సో కనుక అది ఎలా అవుతుందో నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. ఎక్కడన్నా ఎవరైనా పాస్టర్ గారు ఆ వాక్యం చెప్తా ఉంటే చెట్టు కింద నుంచి ఇలా చూస్తూ ఉండేవాడిని. ఒక 60-70 మందికి కనుక పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే, అయ్యో బాబోయ్, ఈ పాస్టర్ గారికి ఎంత ధైర్యం, 70 మంది 80 మంది ఉన్నారు, పాస్టర్ గారు ఇలాగ అంటున్నారు, అలా అంటున్నారు, ఎంత బాగా చెప్పేస్తున్నారు, నన్ను వాడుకుంటా ఉన్నావు ప్రభువా, నాకు భయం, నేను ఎలా వాడబడతాను ప్రపంచమంతా అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. సో అటువంటి సమయంలో మా ఇంట్లో ఒక చిన్న ఆరాధన జరుగుతూ ఉండేది. ఆ ఆరాధనకి ఒక 20 మందో 30 మందో వస్తూ ఉండేవారు. వస్తున్న ఆరాధనలో ఒక అంకుల్ వచ్చి అక్కడ వాక్యం చెప్తా ఉండేవాడు అనమాట. సో నేను ఆ యొక్క ఇంట్లో ఆరాధన జరుగుతుంటే నా పని ఏంటంటే, నా సేవ ఏంటంటే, ఒక మూలన కాంగో ఉండేది. ఆ కాంగో పక్కన క్రింద ఎవరికి కనబడకుండా తలదించుకొని కంజీరు వాయిస్తూ ఉండేవాడిని. జిగ్గి 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 శబ్దం మాత్రమే వచ్చేది, కానీ ఎవడు వాయిస్తున్నాడు కూడా ఎవరికి కనపడదు. అలా అక్కడ వాయిస్తూ ఉండేవాడిని. అలాంటిది ఆ 20-30 మంది వస్తుంటే ఒక అంకుల్ వాక్యం చెప్తా ఉండేవాడు. సడన్గా అంకుల్ ఏమన్నాడంటే, నేను రేపు ఆదివారం వాక్యం చెప్పనొచ్చు, ఎవడొస్తాడో చూస్తానొచ్చు అనుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అందరూ సహోదరులు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ కలిసి, అమ్మో వచ్చే వారం నుంచి ఆయన వాక్యం చెప్పడానికి రారంట, ఎవరు చెప్తారు అనుకుంటూ అందరు ఇలా కాంగో వెనుకున్న నాకాస్ చూశారు. నాకాస్ చూస్తున్నారేంటి అనేసి అంటే, నిన్ను దేవుడు సేవకు పిలిచాడు కదా, వచ్చే వారం నుంచి నువ్వు వాక్యం చెప్పాలి అన్నారు. నమ్మో నాకు భయం, నాకు సిగ్గు, నేను వాక్యం చెప్పనంటే, నిన్ను దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి వచ్చే వారం నుంచి నువ్వే చెప్పాలి, అందుకేనేమో ఇతను వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పన్నారు. ఇంకేముంది, తప్పక వచ్చే ఆదివారం నేను వాక్యం చెప్పాలి. ఏం చేయాలా, ఎలా వాక్యం చెప్పాలి అర్థం కాక ఇంకా సోమవారం నుంచి ఏం చెప్తే బాగుంటుంది, 23వ కీర్తన చెప్పేద్దాం అని చెప్పి 23వ కీర్తన అందరికీ అలవాటు కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు. సో అది బాగా ప్రిపేర్ అయిపోయాను అనమాట. దాంతోపాటు ఆ 2-3 పేపర్లు కూడా, ఈనాడు పేపర్ అవన్నీ ఎక్కువ వస్తూ ఉండేవి కదా, అందులో వార్తలు కూడా కొన్ని చదివేశాను. ఇది చెప్పపోతే ఎవరన్నా కొన్ని కవర్ చేసేద్దాం అని చెప్పి. సో అన్నీ చదివేసి శనివారం వచ్చింది. ఆదివారం నాడు చర్చ్ జనాలు వచ్చేస్తారు. ఎంతమంది జనం? 20 మంది జనం వచ్చేస్తారు. వాళ్ళ మధ్యలో వాక్యం చెప్పడం మామూలు విషయం కాదు. నిద్ర పట్టట్లా మా అక్కను కూర్చోబెట్టి
అక్క, రేపు నేను మొట్టమొదటిసారి వాక్యం చెప్తున్నాను కదా, ఎలా చెప్తున్నానో నువ్వు ఒకసారి వినవే అంటే, సరేరా చెప్పు ఎలా చెప్తావో అని చెప్పంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాను. అరుస్తున్నావేంట్రా అన్నది. అవునా అరుస్తున్నా, నాకు అలా బాగోలేదా? ఓకే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అరే డైలాగ్ చెప్తున్నట్టుందిరా. అవునా, ఏది చెప్తున్నా ఏదో ఒకటి అంటా ఉండేది. మరి ఎలా చెప్పాలక్క? అరే నీకు ఎలా తోస్తే అలా చెప్పరా అని చెప్పాను. సరే, ఆదివారం వచ్చింది. జనాలు వచ్చేసారు, ఎక్కిరిసిపోయింది 20 మందితో. ఇంకా చూడండి చెమటలు పట్టేస్తా ఉన్నాయి. ఎవ్వరి మొహం కాసి చూడాలని నించున్నాను, మంచిగా తడిచిపోతా ఉన్నాను. ఇప్పుడు మనం 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మొత్తం చదివేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, కనీసం 20 నిమిషాలన్నా వాక్యం చెప్దాం అనుకున్నా. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంత చదివేసి ఒక 2-3 వార్తలు కూడా చెప్పేసి ఆమెన్ అన్నాను. తీరా చూస్తే 7 నిమిషాలు కూడా అవలా, వాక్యం అయిపోయింది అప్పుడే. అందులో ఒక ఆంటీ అనింది, బాబు వార్తలు చాలా బాగా చెప్పాడు అని అనింది. అందరూ నవ్వారు. అసలే సిగ్గుతో చచ్చిపోతా ఉంటే ఆ మాటతో ఇంకా సిగ్గేసింది. చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకయ్యా నన్ను పిలుచుకున్నావు, నేను నీ సేవ ఎలా చేయగలను, నాకు భయం, సిగ్గు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు తన సన్నిధిలో అందరూ పడుకున్నప్పుడు మోకాలేసి బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చాడో వెంటనే నా చూపు, నా మాట, నిర్ణయాలు అన్నీ మారిపోయినాయి. అప్పుడు దేవుని సన్నిధిలో చదువుతున్నప్పుడు దేవుడు ఏ పాఠాలైతే నాకు నేర్పించాడో ఆ పాఠాలు నా జీవితానికి అన్వయించుకుంటున్నప్పుడు, ఆ వాక్యం నా జీవితంలో పనిచేస్తున్నప్పుడు అదే ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాను. అలా చెప్పడం ద్వారా ఈ రోజున ప్రపంచంలో కోట్ల మందికి దేవుని ప్రేమను ప్రకటించే కృపను అనుగ్రహించాడు. ఈ మాటలు ఈ రాత్రి నేను మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇప్పుడు కూడా నేను మీతో ఏదైతే చెప్తున్నానో అది నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు. ఈ వాక్యము నేను పాటించినప్పుడు ఆ వాక్యం నా జీవితంలో బలమైన కార్యం చేసింది. చాలామంది వాక్యం వింటారు. వాక్యం వినడం గొప్ప విషయం కాదు, కానీ వాక్యాన్ని అనుసరించి చేసినప్పుడే ఆ వాక్యం యొక్క శక్తిని మనం చూస్తాం. అందుకే మత్తయి సువార్త 7:24 కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. మాటలు వినడం గొప్ప విషయం కాదు, విన్న మాటల ప్రకారంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన జీవితంలో ఆ శక్తిని మనం చూస్తాం. అందుకని వాక్యం విని వెళ్ళిపోయేవారు అనేక మంది. వాక్యంలో ఇలా ఉంది నేను చేస్తాను అని చేసి వారి ఇంటిని బండ మీద కట్టుకున్న వారు కూడా అనేక మందిని మనం చూస్తాం కదా. అందుకని వాక్యం వినడం గొప్ప విషయం కాదు, వాక్యం ప్రకారంగా మనం ఆచరించినప్పుడు అవును దేవుని యొక్క వాక్యం పలానా భక్తుడి జీవితంలో కాదు, నా జీవితంలో కూడా దేవుడు చేశాడని మీరు చెప్పేలా దేవుడు చేస్తాడు. అందుకని వాక్యం విని వదిలేయకుండా ఆ ప్రకారంగా చేయడం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో దేవుని కార్యాన్ని మనం చూస్తాం కదా. అందుకోసమని పేతురు ఏమన్నాడు, రాత్రంతా వల వేశాను, ఒక్క చేప కూడా పడలేదు అంటూ ఆయనను నీ మాట చొప్పున నేను చేస్తానని ఎప్పుడైతే ఆయన మాట చొప్పున చేశాడో పడవ పగిలిపోయేలా, వల పిగిలిపోయేలా చేపలు పట్టగలిగాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట చొప్పున చేశాడు గనక. అలా చేయలేనప్పుడు పేతురు వల కూడా ఖాళీగానే ఉండేది, పేతురు దోణి కూడా చేపలు లేకుండానే ఉండేది, ఎప్పటికీ కరువుతోనే ఉండేవాడు. కానీ ఆయన మాట విన్న తర్వాత నువ్వు చెప్పినట్లు చేస్తానన్నాడు, అందుకే చేపలతో తన దోణి నిండిపోయింది. మన జీవితం కూడా అంతే. వాక్యం వినడం అనేది గొప్ప విషయం కాదు, ఎన్నో సందేశాలు వింటాం, కానీ విన్న ప్రకారంగా చేసినప్పుడే మన జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం ఏమని చూసుకున్నామంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా అని అంటున్నాడు. ఎవరు ఈ సాక్షి సమూహం? ఒక మేఘం గురించి ఇక్కడ ఉంది అంటున్నాడు. మన పైన ఒక మేఘం ఉంది అని అంటున్నాడు. ఎవరు ఈ మేఘం అని అంటే వాళ్ళందరూ అంట సాక్షి సమూహము అంటున్నాడు. ఎవరి సాక్షి సమూహము అంటే 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల చిట్ట ఉంది. ఆ విశ్వాస వీరులందరిని గురించి బైబిల్ చెప్తూ, వీరందరూ ఒకప్పుడు భూమి మీద, మనకంటే ముందు భూమి మీద జీవించి వారు దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టి గెలిచి, పరుగు పందెంలో గెలిచి ఈ రోజున వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. సో మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎవరినైతే ఈ రోజున మనం చూడాలని ఇష్టపడతామో అటువంటి ఆదికాండం మొదలుకొని ఆఖరి విశ్వాసి వరకు మనకంటే ముందు జీవించిన వారు, దావీదు, దానియేలు, పౌలు భక్తుడు ఒక్కరే కాదు, వారందరూ కూడా భూమి మీద దేవుని చిత్తానుసారంగా జీవించి వారందరూ కూడా ఓర్చుకొని వారందరూ ఒక మేఘంలా ఉన్నారనమాట. ఇప్పుడు ఆ మేఘం ఏం చేస్తుందంటే బ్రతుకున్న మనకి సైగ చేస్తున్నారు. అందులో నుంచి ఎవరు? దావీదు, దానియేలు, అబ్రహాము, పాత నిబంధన మనకంటే ముందు జీవించిన విశ్వాసులు అందరూ కలిపి, హే
మీరందరూ మా వైపు చూడండి, మీకంటే ముందు మేము భూమి మీద జీవించినప్పుడు మా పరుగు పందెంలో మేము గెలిచాము, మీరు కూడా మమ్మల్ని చూసి అలాగే పరిగెత్తండి అని చెప్పి అంటా ఉన్నారు. సో ఆ మేఘం అంతా కలిపి మనకేం నేర్పిస్తుంది అంటే, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం అనే పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. సో కనుక ఈ రోజున ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకి నేర్పిస్తున్నది ఏంటంటే, మనకంటే ముందున్నటువంటి అనేక మంది గొప్ప వీరులు ఎందుకు గెలిచారు, ఎందుకు దేవుడు అద్భుతాలు వారి జీవితంలో చేశాడు అంటే, వారందరిలో ఒకటే కామన్ క్వాలిటీ ఉంది, అదేంటంటే ఓర్పు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మనము ఈ జీవితం, క్రైస్తవ జీవితం, ఇది ఒక పరుగు పందెం. ఈ పందెంలో మనకంటే ముందు అనేక మంది పరిగెత్తి గెలిచి పైకి వెళ్ళిపోయి వారు సైగ చేస్తున్నారు. ఏమని తెలుసా? మీరు ఇప్పుడు పరిగెడతా ఉన్నారు, మనం ఇప్పుడు పరిగెడతా ఉన్నాము. ఈ పరుగు పందెంలో మనం గెలవాలంటే మనకి ఏం కావాలంటున్నాడంటే ఓర్పు అవసరమై ఉన్నది అని చెప్పి అంటున్నాడు. కనుక ఈ రోజున మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పు అనేది అవసరం, ఓపిక పట్టడం అనేది అవసరం. కానీ ఈ రోజుల్లో ఓర్పు అనే మాట చాలా మందికి నచ్చని పదం అనే సంగతి మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం 2 minutes మ్యాగీ, ఇన్స్టెంట్ కాఫీ సొసైటీలో మన అందరం కూడా ఉన్నాం. 2 నిమిషాల్లో మ్యాగీ అయిపోతుంది, ఇన్స్టెంట్గా కాఫీ అయిపోతా ఉంది, ఫాస్ట్గా ఛార్జర్లో ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోవాలి, ఫాస్ట్ ఫుడ్స్, ఏమండి అన్ని ఫాస్ట్. అందుకనే దేవుడు కూడా మన జీవితంలో త్వరగా చేసేయాలి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో దేవుడు ఏది చేయాలన్నా సరే దేవుడు వేగంగా చేయడు, తగిన కాలమందు దేవుడు చేస్తాడు. అందుకోసమని దానికోసం మనకి ఈ రోజున కావాల్సింది ఏంటంటే ఓర్పు అనేది అవసరమైనది. కానీ ఎంతమంది ఈ రోజున ఓర్పు అనేది ఇష్టపడే వారిని మనం చూస్తున్నాం. ఎక్కడన్నా సరే సమాజంలో ఈ రోజున ఓర్పు అనే దాన్ని మనం చూడలేం. కానీ దేవుడు అంటూ మన జీవితంలో బలమైన కార్యాలు చేయాలంటే, మనం మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం గెలవాలంటే మనకి ఏం కావాలని వాక్యం చెప్తుందంటే ఓర్పు అవసరమైనది అని అంటున్నాడు. కనుక ఈ రోజున మనం నిజంగా ప్రతి దానికి సమయం కలదని, ఆ సమయం వరకు ఓర్చుకునే మనస్తత్వం ఉందో లేదో మనం తప్పనిసరిగా చూసుకోవాలి. ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ 3వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? ప్రతి దానికి సమయము కలదు. 3వ అధ్యాయం 11వ వచనంలో దేని కాలమందు అది చక్కగా నుండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు అని అన్నాడు. ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయం ఏర్పాటు చేశాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో తగిన కాలమందు పంట కోతుమని అనే మాట ఉంది. సో కనుక మన జీవితంలో దేవుడు, మనం పుట్టినప్పుడే మనతో పాటు దేవుడు అలారం సెట్ చేస్తాడు మన జీవితంలో. ప్రతి దానికి ఎప్పుడు చదవాలి, ఎప్పుడు పాస్ అవ్వాలి, ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, ఎప్పుడు బిడ్డల్ని ఇవ్వాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఎప్పుడు నువ్వు తిరిగి ఆయన ఇంటికి రావాలి, అన్నింటికి కూడా నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు అలారం కూడా సెట్ చేస్తాడు. ఉదయాన్నే ఫ్లైట్కి వెళ్ళాలంటే మనం ఏ విధంగా అలారం పెట్టుకుంటాం, ఉదయాన్నే ట్రైన్కి వెళ్ళాలంటే ఏ విధంగా అలారం పెట్టుకుంటాం, అలాగే నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడు అలారం సెట్ చేశాడు. అందుకనే ఆ అలారం దేవుని చేతుల్లో ఉంది. అది మోగినంత వరకు మనం ఓపిక పట్టినప్పుడు మాత్రమే రైట్ టైంలో దేవుడు నీకు ఇవ్వాలనుకున్న దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందుకోసం అని చెప్పే దేవునికి వాక్యం చెప్తుందంటే ఓర్చుకోండి, ఓపిక పట్టండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తే దేవుని సమయం కొరకు ఓర్చుకునే మనస్తత్వం చాలా మందిలో లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. చిన్న కష్టం వస్తే, చిన్న వ్యతిరేకత వస్తే, కాస్త ఆలస్యం అయితే ఓర్చుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. కాకినాడలో చాలా కాలం క్రితం మేము ఒక మామిడి పండ్ల సీజన్లో మా యొక్క ఇంటి దగ్గర బయట పొలంలో మేము మామిడి పళ్ళు తింటా ఉన్నాం. మామిడి పళ్ళు తింటా ఉంటే అప్పటికి మా జోయల్కి అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉన్నాయి. 2-3 సంవత్సరాల వయసు అనుకుంటా నా కొడుకుకి. సో మ్యాంగోస్ తింటున్నప్పుడు నా కూతురు అప్పుడు 7 years, తను అడిగింది, డాడీ ఇప్పుడు మ్యాంగో తిన్న తర్వాత ఈ టెంక ఇక్కడ పడేస్తే మళ్ళా మామిడి చెట్టు వస్తుందా అని చెప్పింది. అవునా, తప్పనిసరిగా ఇది వేస్తే కనుక మళ్ళీ ఇదే మామిడి చెట్టు వస్తుంది, ఇవే మామిడి పళ్ళు వస్తాయంటే మా చిన్నోడు మ్యాంగో తింటూ, అంటే ఇప్పుడు తిని ఇక్కడ వేస్తే మామిడి చెట్టు వస్తుందా, మామిడి పళ్ళు వస్తాయా అని అన్నాడు. అవునా, మామిడి పళ్ళు వస్తాయంటే వాడు మధ్యాహ్నం ఫాస్ట్గా మామిడి పండు తినేసి టెంక్ అక్కడ పొలంలో పడేసి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఒక 2 గంటలు పడుకున్నాడు. మేము కూడా కొంచెంసేపు పడుకొని బయటకు వచ్చి మళ్ళీ టీ తాగుతూ ఉంటే ఒక 2 గంటలే పడుకొని బయటకు వచ్చి కళ్ళు నిలుపుకుంటే ఏడుస్తూ ఉన్నాడు. వాడికి ఏదో కళ్ళు వచ్చిందేమో అనుకుని దగ్గరికి వెళ్ళి, ఏ నాన్న ఏం కాదులే, ఏమైంది అని అంటే, మామిడి చెట్టు ఏది, మామిడికాయలు ఏవి, నువ్వు చెప్పావు మామిడి చెట్టు కాయలు వస్తాయని ఏడుస్తున్నాడు. 2 hours అయిందంతే, 2 గంటలు అయింది. మామిడి టెంక్ అక్కడ పడేసి పడుకొని లేచొచ్చి
మామిడి చెట్టు ఏది, మామిడి పళ్ళేమో నా మీద ఏడుస్తూ ఉన్నాడు వాడు. మనకి నవ్వు వస్తుంది కదా. మనకి ఎందుకు నవ్వు వస్తుంది అంటే, మనకి తెలుసు వేసిన వెంటనే వచ్చేస్తుంది ఏంటి, దానికి ఒక టైం అనేది ఉంది అని మనకు తెలుసు. పెద్దోళ్ళం గనక మనకి తెలుసు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ప్రతిదానికి ఒక సమయం అనేది ఏర్పాటు చేస్తాడు. ఆ సమయం వరకు జీవితంలో ఓర్చుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోలేని రోజున మన జీవితంలో శ్రేష్టమైన దాన్ని మనం పొందుకోలేం. ప్రతిదానికి దేవుడు సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక రోజు నాకు సహోదరి చాలా కాలం తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. తెరిచిన తర్వాత ఆమె చాలా సంతోషంగా సాక్ష్యం చెప్పింది. కానీ 4వ నెల వచ్చేటప్పటికి డాక్టర్లు ఏమంటున్నారంటే, అమ్మ బ్లీడ్ అవుతుంది లైట్గా, ఒకవేళ అబార్షన్ అవుతుందో, లేకపోతే 7వ నెలలో నువ్వు బిడ్డను కనేస్తే కనుక ఇంక్యుబేటర్లో పెట్టాల్సి ఉంటుంది, జాగ్రత్త అమ్మ, నువ్వు కాలు పైకెత్తి కదలకుండా మంచం మీద రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే 7వ నెలలోనే నువ్వు కనేసే అవకాశం ఉందంటే ఆమె నాకు ఫోన్ చేసింది. అన్న, నాకు లేక లేక దేవుడు గర్భాన్ని తెరిచాడన్నా, కానీ ఇప్పుడు 7వ నెలలో డెలివరీ అయిపోతే చాలా కష్టం అన్నా, కనుక నా గురించి ప్రార్థన చేయండి అన్న. ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డ 7వ నెలలో పుట్టకూడదన్నా, 9 నెలలు నా గర్భంలోనే ఉండాలన్నా, ఎంతన్నా ఓర్చుకుంటానన్నా, నేను విశ్రాంతి తీసుకుంటానన్నా అని చెప్పి ఓర్చుకొని 9 నెలలు కాలు పైకి పెట్టుకొని కదలకుండా అలాగే ఉండి 9వ నెలలోనే పండంటి బిడ్డకు తల్లిగా జన్మనిచ్చింది. ఆమె సాక్ష్యం విన్నప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ తల్లన్నా ఎప్పుడన్నా సరే అబ్బా 9 నెలలు ఎవడు మాస్తాడో, 7 నెలలు పుట్టేస్తే పోలా అని అనుకునే అమ్మను ఎక్కడన్నా మనం చూస్తామా? ఎవరన్నా సరే 9 నెలలు ఉండాలి అండి. ఎన్ని రకాలైన మార్పులు వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి కదా. పెద్ద పొట్ట అయిపోతుంది, సాగిపోతుంది, ముక్కు పెద్దదైపోతుంది, ఆయాసం వస్తుంది, తినడానికి అన్నింటికి ఇబ్బందే. అయినప్పటికీ కూడా నేను 9 నెలలు అలా ఓర్చుకోవాలని అనుకుంటుంది, కానీ 7వ నెలలో నేను కనేయాలని అనుకోదు. ఎందుకో తెలుసా? 9 నెలలు అన్నది దేవుడు నిర్ణయించిన సమయం. 9వ నెలలో పుడితేనే, 9 నెలలు నిండిన తర్వాత పుడితేనే హెల్దీ బేబీ మనకు వస్తుంది. అందుకే ఆ తల్లి ఓర్చుకుంటుంది. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రతిదానికి దేవుడు ఒక సమయం ఏర్పాటు చేశాడు కనుక అప్పటి వరకు మనము ప్రతి విషయంలో కూడా ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఓకే, ఓర్చుకుంటే ఏం జరుగుతుంది? 3 విషయాలు ఈ రాత్రి నేను మీతో చెప్పి ముగించేస్తాను. ఓకే, ఓర్చుకుంటే ఏమవుతుంది? నేను నా జీవితంలో చూసిన దాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, ఓర్చుకుంటే ఏమవుతుందంటే దేవుడు కలుగు చేసుకుంటాడు. నెంబర్ 1, మనం ఏ ఏ విషయాల్లో అయితే ఓర్చుకుంటామో ఆ విషయాల్లో దేవుడు కలుగ చేసుకుంటాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మోషే ఒక స్త్రీని వివాహం చేసుకున్న కారణాన్ని బట్టి మోషే యొక్క సహోదరులు మోషేకి విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మోషే గొప్ప ఏంటి, మాకు తెలీదా? మాతో దేవుడు మాట్లాడా? మాతో కూడా మాట్లాడతాడమ్మా, మాకు దర్శనాలు వస్తాయమ్మా, మాకు స్వస్థవరం ఉందమ్మా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్ల దైవజనుడైన మోషేకి విరోధంగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే అంత విరోధంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మోషే దాన్ని ఓర్చుకొని మౌనంగా ఊరుకున్నాడు. కానీ మీరు అక్కడ చదివినట్లయితే యెహోవా ఈ మాట విని కోపగించెను అని మనం అక్కడ చూస్తున్నాం. చూసారా? మోషే ఓర్చుకున్నాడు. అన్ని మాటలు అంటున్నా, మనుషులందరూ అంటున్నా సరే ఓర్చుకునే మనస్తత్వాన్ని కలిగిన మోషే ఓర్చుకుంటే, సొంత సహోదరులే దైవజనుడని మోషేకి విరోధంగా మాట్లాడుతూ ఉంటే మోషే ఓర్చుకున్నాడు గనక దేవుడు ఆ మాట విన్నాడు. యెహోవా ఈ మాట విని కోపగించి ఏం చేశాడు తెలుసా? అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే మిరియాము, అహరోనులు అక్కడికి పిలిచి అన్నాడు, నా సేవకునికి విరోధంగా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం? నేను నా సేవకునితో ముఖాముఖి